మున్సిపల్ కార్పొరేషన్లో అయితే లాస్ట్ కౌన్సిల్ సమావేశం అయితే జరుగుతుంది. ఇందులో సిపిఎం పార్టీ నుంచి, భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ మార్క్సిస్ట్ నుంచి ఏకైక కార్పొరేటర్ ఉన్నారు వైఎస్ సత్యబాబు గారు. ఆయన మనతో ఉన్నారు. ఈ 5 ఏళ్ల ఈ కార్పొరేషన్ పాలనలో నగరానికి ఏం జరిగింది, సిపిఎం పార్టీగా వారు చేసిన పోరాటాలు ఏంటి, ఇవన్నీ కూడా వారి మాటలను చేసిన ప్రయత్నం చేద్దాం. సత్యబాబు గారు, ఈ 5 ఏళ్ల పాలనలో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి నగరంలో ఎటువంటి అభివృద్ధి జరిగింది, మీరు ఏ అభివృద్ధి కోరుకున్నారు, వాళ్ళు ఏ అభివృద్ధి చేశారు? విజయవాడ నగర అభివృద్ధి అంటే ప్రజల మీద పన్నులు భారాలు లేని అభివృద్ధి, పరిశుభ్రమైన మంచినీళ్లు ఇచ్చే అభివృద్ధి, పరిశుభ్రంగా నగరాన్ని పారిశుధ్య నిర్వహణ చేయించే అభివృద్ధి, దోమలను నివారించే అభివృద్ధి, అలాగే విజయవాడ నగరంలో ఉన్నటువంటి పార్కుల్ని సుందరీకరించే అభివృద్ధి, విజయవాడ నగరంలో కొండ ప్రాంతాల్లో ముఖ్యంగా రిటైనింగ్ వాల్స్ నిర్మాణాల అభివృద్ధి, అలాగే యూజీడీ నిర్వహణని సక్రమంగా నడిపించే అభివృద్ధి, అలాగే స్ట్రామ్ వాటర్ డ్రైన్ ని అన్ని వైపులా విస్తరించి దాన్ని పరిపూర్ణం చేసే అభివృద్ధి, ముంపుకి గురి కాకుండా చేయగలిగే అభివృద్ధి, ఇది విజయవాడ నగర అభివృద్ధి. అలాగే అవినీతికి ఆస్కారం లేనిది కూడా అభివృద్ధి. ఈ అభివృద్ధి అనేది విజయవాడ నగరంలో 5 ఏళ్ల కాలంలో, అది వైసీపీ పరిపాలన కాలం కావచ్చు, ఇప్పుడు నడుస్తున్న తెలుగుదేశం పరిపాలన కావచ్చు, ఎక్కడ మచ్చుతోనకు కూడా కనబడట్లేదు. వీళ్ళ అభివృద్ధి అంతా భారాలు వేయడంలోను, అవినీతి చేయడంలోను, నగర ప్రజలకు ఇచ్చిన మాటల్ని నిలబెట్టుకోకుండా మోసగించడంలోను వీళ్ళ అభివృద్ధి ముందుకు వెళ్తుంది. విజయవాడ కౌన్సిల్ నిర్వహణ విషయం చూసినప్పుడు 3 నెలలకు ఒక కౌన్సిల్ నడుపుతున్నారు. అదే వామపక్షాల హయాంలో ప్రతి నెల ఒక కౌన్సిల్ సమావేశం జరిగేది. విజయవాడ నగర ప్రజల సమస్యల్ని ప్రతి నెల చర్చించి ఎప్పటికప్పుడు దాన్ని పరిష్కరించే వేదికగా కౌన్సిల్ ఉండేది. తద్వారా అధికారులు కూడా కౌన్సిల్ యొక్క నిర్ణయాలకి, కౌన్సిల్ చేసే చర్చలకి వారు ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేసే పరిస్థితి ఉండేది. కానీ ఈరోజు పాలకులే పట్టించుకునే పరిస్థితుల్లో అధికారులు ఏమాత్రం పట్టించుకుంటారు? అందులో చూస్తే మన విజయవాడ నగరపాలక సంస్థ ఖాళీ పోస్టులు చూసినప్పుడు 2,500 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులు భర్తీ చేసే నాదుడు లేడు. అధికారంలో అక్కడ వాళ్ళే ఉంటారు, కింద వీళ్ళే ఉంటారు. అయినా కానీ వాటి మీద నిషేధం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇంకొక దుర్మార్గమైన విషయం ఏంటంటే, కనీసం కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ పోస్టును కూడా భర్తీ చేసుకునే పవర్స్ ఈ విజయవాడ కార్పొరేషన్ లేదు. కారణం ఏంటి? రాష్ట్ర ప్రభుత్వం సంఖ్యలు వేసింది. అంటే కార్పొరేషన్ నిర్ణయాలకి సంఖ్యలు వేస్తారు, కమిషనర్ పవర్స్ కి సంఖ్యలు వేస్తారు. ఆ రకంగా ఒక రకమైనటువంటి స్థానిక సమస్యలను నిర్వీర్యం చేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరులు కొనసాగుతున్నాయి. ఇది చాలదన్నట్లు ఇప్పుడు విజయవాడ కార్పొరేషన్ ఆస్తులను కూడా మీరు ప్రైవేట్ వాళ్ళకి అమ్మకాలకు పెట్టండి, రోడ్ల అమ్మకాలకు పెట్టండి, విజయవాడ నగరాన్ని కూడా టోటల్గా అమ్మకాలకు పెట్టేదానికి సిద్ధంగా అండి అని ఈరోజు కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం నుంచి రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. గతంలో వైసీపీ చెత్త పన్ను ఆధారంగా ఏ రకంగా చరిత్రహీనులయ్యారో కేంద్ర ఆదేశాలని అనుసరించి ఇప్పుడు వీళ్ళు కూడా అదే పద్ధతిలో ముందుకెళ్తున్న పరిస్థితి. కాబట్టి ఇటు వైసీపీ టీడీపీ అని కాదు, వీళ్ళ విధానాలన్నీ ఇద్దరు ఒకటే. దోచుకోవడంలో పోటీ పడుతున్నారు తప్ప నగర అభివృద్ధిలో పోటీ లేదు, నిధులు రాబట్టడంలో పోటీ లేదు, కార్మికుల సంక్షేమంలో పోటీ లేదు, అలాగే నగరానికి సంబంధించినటువంటి పరిశుభ్రత ఇటువంటి ప్రాధాన్యతలో కూడా పోటీ లేదు. వీళ్ళ ప్రాధాన్యత అంతా నగర ప్రజల్ని దోచుకునే దాంట్లో, నగర ప్రజల మీద భారాలు వేసే దాంట్లో పోటీ పడ్డారు తప్ప ఈ పరిపాలన తీరుదెన్నులు నగర అభివృద్ధికి ఏమాత్రం ఉపయోగపడవు. రాబోయే రోజుల్లో మరింత ప్రమాదాలకి వీళ్ళు పునాదులు వేశారు. ఈ పునాదుల మీద ఇప్పుడు పెరుగుతున్న భారాలు చూస్తే గతంలో కమ్యూనిస్టుల కార్పొరేషన్లో 50-80 రూపాయలు టారిఫ్లు ఉండే మంచినీటి ఛార్జీలు. ఇప్పుడు ఏమైంది? ఆస్తి విలువ ఆధారంగా ఇంటి పన్నులు పెంపుదల చేస్తున్నారు. దీని ప్రభావం ఏమైంది? ఇంటి పన్నుకి మించిపోయి నీటి ఛార్జీలు వస్తున్నాయి. అనేక మంది గగ్గోలు పెడుతున్నారు. ఇదేంటి పరిస్థితి అని కృష్ణానది పక్కన పెట్టుకుని ఉచితంగా నీరు ఇవ్వాలి మన విజయవాడ నగర ప్రజలకి. అంత సదుపాయాలు ఉన్నాయి, మనకి అవకాశాలు ఉన్నాయి. కానీ కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉన్న కృష్ణలంక ప్రజలకే గుక్కడి మంచి నీళ్లు, కృష్ణానది నీళ్ళు ఇవ్వట్లా. అది మా ఘనత అని చెప్పి చప్పట్లు కొట్టమంటున్నారు ఈ రోజు మేయర్ గారు. సిగ్గుపడాలి. మరి ఎంపీలు ఇక్కడే ఉన్నారు, ఎమ్మెల్యేలు ఇక్కడే ఉన్నారు, కానీ కృష్ణానది మంచినీళ్ళు కృష్ణాలంక ప్రజలకి, రాణిగారి తోట ప్రజలకి అందుబాటులో రావు. ఇదేనా అభివృద్ధి అంటే? ఇదేనా ప్రజా పరిపాలన అంటే? ఇదేనా ప్రజలు మెచ్చుకునే పరిపాలన అనేది పాలకులుగా ఆలోచించాలని కోరుతున్నాం. ఇక్కడ వైసీపీ అధికారంలో ఉండగా ఏదైతే మున్సిపల్ ఎలక్షన్స్ జరిగినాయి, పాలకవర్గం ఏర్పడింది. 3 ఏళ్ళు వైసీపీ అధికారంలో, ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇక్కడ వైసీపీ పాలకవర్గం అధికారంలో దీనిలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కూటమిదే. కూటమి నేతలు కూడా ఈ సమస్యల పరిష్కారానికి ముందుకు రాకపోవడం ఎందుకు, ఏమని చెప్పుకోవచ్చు? వైసీపీ బాటలోనే కూటమి కూడా నడుస్తుంది. భారాలు వేయడం, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలని ఉల్లంఘించడం, అలాగే నగర ఆస్తుల్ని ప్రైవేట్ పరం పీపీపీ మోడల్లో అమ్మకాలకు పెట్టడం, ఇది ఈ రోజు నడుస్తున్న తంతు. గత కేంద్ర గవర్నమెంట్ ఏదైతే ఆదాని, అంబానీ అనే వీరిని ప్రజెంట్ చేస్తున్నారో, ఇక్కడ అటువంటి వాళ్ళ జూనియర్ భాగస్వాములు మొత్తాన్ని ఇక్కడ ప్రజెంట్ చేస్తున్నారు, టీడీపీ కానీ వైసీపీ కానీ. కాబట్టి పాలనలో తేడాలు లేదు, మనుషుల్లో తేడాలు తప్ప. విధానాలు ఒకటే, జనాల మీద బాధుడు ఒకటే, అవినీతిలో ఇద్దరు కూడా ఒకటే, దీంట్లో తిరుగులేదు. కౌన్సిల్ పూర్తయిపోయిన నేపథ్యంలో రాబోయే ఎలక్షన్స్ లో సిపిఎం పార్టీ విజయవాడ నగరంలో
ఎటువంటి ప్రభావం చూపించే అవకాశం? వామపక్షాలు విజయవాడ నగరాన్ని 10 ఏళ్ల పాటు ప్రజల మీద భారాలు లేకుండా నగరానికి రావాల్సిన నిధుల కోసం పోరాట మార్గం ఎంచుకొని రాష్ట్ర ప్రభుత్వం యొక్క పెత్తనానికి వ్యతిరేకంగా నగర పౌరుల మీద ఎటువంటి నయా పైసా పన్ను పెంపుదల లేకుండా నగర అభివృద్ధికి, కొండ ప్రాంతాల అభివృద్ధికి కృషి చేసినటువంటి చరిత్ర, నీతి నిజాయితీగా నిలబడినటువంటి చరిత్ర. అటువంటి గత చేసిన కృషితో పాటు నేడు ఈ పాలకులు అనుసరిస్తున్న ప్రమాదకరమైన విధానాలు, భారాల విధానాలు, నగరాన్ని అమ్మేస్తున్న విధానాలు, ఇచ్చిన వాగ్దానాలను విస్మరించిన విధానాలు, ఈ అంశాల ఆధారంగా ప్రజలకి ఉపయోగకరంగా, ప్రజలందరికీ దగ్గరగా ఉండే విధంగా, నీతివంతమైనటువంటి నాయకులను ఎన్నుకునే విధంగా కమ్యూనిస్టుల్ని ఆదరించవలసిందిగా విజయవాడ నగర ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తాం. అయితే టీడీపీ అధికారంలో ఉంది, స్పెషల్ ఆఫీసర్స్ తీసుకొస్తాం అంటున్నారు. ఇప్పుడు ఎలా ఫైట్ చేస్తారు మీరు నగరాభివృద్ధి కోసం? కార్పొరేటర్గా మీ పాలక టైం అయిపోతుంది, ఈ గడువు పూర్తవుతుంది. ఇప్పుడు ఎలా ఎటువంటి ఫైట్స్ చేసే అవకాశం? కౌన్సిల్లో కార్పొరేటర్గా మా గలం వినిపిస్తుంటాం, అలాగే బయట ప్రజల తరఫున మా గలం వినిపిస్తుంటాం. లోపలైనా బయటైనా ప్రజల కోసమే మా పోరాటం ఉంటుంది. బయట నుంచి ప్రజలతో మేము కలిసి పోరాటం నిర్వహిస్తాం. ఈ నగర అభివృద్ధి విషయంలోనూ, భారాలకు వ్యతిరేకంగా, అలాగే పరిశుభ్రమైన మంచినీరు కోసం కావచ్చు, దోమల యొక్క నివారణ విషయంలో కావచ్చు, మెరుగైన పారిశుధ్యం విషయంలో కానీ, మౌలిక సదుపాయాల విషయంలో కానీ, నగరాన్ని ప్రైవేటు పరం కాకుండా కాపాడే విషయంలో కానీ, ఈ రోజు నగరాన్ని అవినీతి పరుల నుంచి రక్షించే విషయంలో కానీ బయట కూడా మా పోరాటం ప్రజల పక్షాన ప్రజలతోనూ కలిసి ప్రయాణం చేస్తాం. మీరు ఏకైక కార్పొరేటర్గా ఉన్నారు సిపిఎం పార్టీ నుంచి విజయవాడ నగరంలో. విజయవాడ నగరం అంటేనే కమ్యూనిస్ట్ పార్టీకి పెట్టిన కోటలాగా ఉంటుంది, కమ్యూనిస్ట్ పార్టీ కంచుకోట. అటువంటి ఈ కార్పొరేషన్లో మీరు ఒక 5 ఏళ్ళు ఏకైక కార్పొరేటర్గా ప్రజల పక్షాన బలమైన వాణి వినిపించినట్లయినా? ప్రజల పక్షాన ఒక కార్పొరేటర్గా ఉన్నా కానీ, అధికార పక్షంగా 45 మంది ఉన్నా, గతంలో ప్రతిపక్షంగా అనుకునే 14 మంది ఉన్నా, వారు ఎవరు కూడా ప్రజల పక్షాన మాట్లాడే పరిస్థితి లేదు. మాట్లాడకపోగా ప్రజలకు అన్యాయం చేసే చర్యల వైపు వాళ్ళు ఉన్నారు. మేము ప్రజల వైపు ఉన్నాం. ఉన్నంత వరకు అది చెత్త పన్ను రద్దు విషయంలో కానీ, ఆస్తి విలువ పెంపుదల విషయంలో కానీ, కొండ ప్రాంతాల అభివృద్ధి విషయంలో కానీ, మంచినీటి విషయంలో కానీ, నగరానికి రావాల్సిన నిధుల విషయాన్ని పదే ఈ కౌన్సిల్ దృష్టికి, ప్రజల దృష్టికి తీసుకెళ్లే విషయంలో కానీ, అలాగే ఇక్కడ జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలని బయట పెట్టే విషయంలో కానీ సిపిఎం పక్షంగా ఒక్కరు ఉన్న విజయవాడ నగర ప్రజలందరి పక్షాన ఉన్నాం తప్ప మేము ఎక్కడ కూడా రాజీ పడకుండా విధానాల పరంగా, నగర ప్రజల ప్రయోజనాల పరంగానే ఇప్పుడు వరకు కొనసాగాం. భవిష్యత్తులో అంటే మీరు భవిష్యత్తులో కార్పొరేషన్కి ఏ విధమైన సూచనలు చేస్తారు? ప్రజలకు త్రాగునీటి సమస్య కావచ్చు, లేదంటే పారిశుధ్యం కావచ్చు, టాయిలెట్స్ ప్రధానమైన సమస్య అని చెప్తున్నారు. ఇటువంటి వాటి విషయంలో మీరు లాస్ట్ కౌన్సిల్లో మీరు ఎటువంటి సూచన? పౌరుల యొక్క సాధారణమైనటువంటి అవసరాలు, యూరినల్స్ కానీ, టాయిలెట్స్ కానీ, పార్కులు కానీ, జిమ్ములు కానీ, గ్రంథాలయాలు కానీ, అలాగే క్రీడా స్థలాలు కానీ, స్టేడియాలు కానీ, ఇవన్నీ కూడా నగరపాలక సంస్థ నిర్వహణలో ఒక భాగం. కానీ ఈరోజు పాలకులు ఇవన్నిటిని గాలికి వదిలేశారు, వీటి మీద దృష్టి లేదు. అందుకే 5 సంవత్సరాలు గడుస్తున్నా కానీ ఈ 5 సంవత్సరాల్లో అనేక సందర్భాల్లో చర్చ జరిగిన యూరినల్స్ పాయింట్లు, మరుగుదొడ్ల విషయంలో అదే చర్చ 5వ సంవత్సరం ముగుస్తున్నా కానీ కనబడుతుంది. కారణం ఏంటంటే పాలకులకి ప్రజల యొక్క మౌలిక సదుపాయాల విషయంలో శ్రద్ధ లేదు. వాళ్ళ దృష్టి అంతా ఏది దీపం ఉండగానే ఇల్లు ఎలా చక్కబెట్టుకోవాలని వాళ్ళ దృష్టి. అంటే ఈ అధికారం ఉండగానే మనం ఎలా కోటీశ్వరులు అవ్వాలి, ఎలా అక్రమ సంపాదనలు చేయించుకోవాలి, ఈ రకంగా మన తర్వాత తరానికి ఏ రకంగా అందించాలి అక్రమ సంపాదనలనే ఆ దృష్టిలోనే పాలకులు ఉండడం వల్ల ఈరోజు అభివృద్ధి అనేది చిన్న విషయాల్లో కూడా, అంటే మరుగుదొడ్లు నిర్వహణ విషయంలో కూడా వైఫల్యం. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఏదైతే 5 ఏళ్ల పాలనలో ఖచ్చితంగా పాలకవర్గం విఫలమైందని, ప్రజల సమస్యలు పరిష్కరించడంలో అధికార పార్టీ కావచ్చు, ప్రతిపక్షం కావచ్చు, ఎవరైనా కూడా పూర్తిగా అంతా కూడా విఫలమయ్యారని, ప్రజా సమస్యల పట్ల అయితే, ప్రజా సమస్యల పరిష్కారానికి అయితే సిపిఎం పార్టీ ఖచ్చితంగా పోరాటం తీరుతుందని, కౌన్సిల్లో ఉన్న బయట ఉన్న ప్రజా సమస్యల పరిష్కారమే తమ లక్ష్యమని సత్యబాబు అయితే స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రెహమాన్తో నాని, ఏపీ అమరావతి, అభినవ్ భారత్, విజయవాడ నుంచి.